గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక రైటింగ్ సైడ్ ఒక చిన్న టిప్, అంటే ఇది అందరికీ కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియదు. దాని గురించి డిస్కస్ చేద్దాం. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే వారందరూ రైటర్ ఆర్ డైరెక్టర్ అవ్వాలనే వస్తారు. అయితే కొంతమందికి రైటింగ్ అనేది వాళ్ళ ఇంటి వాతావరణం, చదువు చదువు ద్వారా కొంత రావచ్చు. ఇంకొంతమందికి ఇండస్ట్రీలోకి వచ్చాక లేక వద్దామనుకున్నప్పుడు రైటింగ్ అనేది ఒకటి ఉంటుంది అనేది అవగాహనకు వస్తుంది. అప్పుడు దాకా తెలియదు, ఓహో రైటింగ్ ఇది ఒకటి ఉంటుంది కదా అని. సో రైటర్ అనేది ప్రైమరీ గోల్, ఎందుకంటే సినిమా కథ రాయాలి కాబట్టి. సో మనకి ముందుగా రైటర్ గురించి తెలుసుకుందాం. ప్రేక్షకుడు వేరు, రైటర్ వేరు. ఈ క్లారిటీ మనకు బాగా తెలియాలి. ఎందుకంటే కోట్ల మంది ప్రేక్షకులు మన సినిమాని చూస్తారు కాబట్టి. ఓకే, ప్రేక్షకుడు వేరు, రైటర్ వేరు. కోట్ల మంది ప్రేక్షకుల ఆలోచనల్ని రైటర్ పసిగట్టగలిగేవాడు. వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని పసిగట్టి వాళ్ళ భావోద్వేగాలను నియంత్రించేలాగా కథ రాసి వాళ్ళ భావోద్వేగాలతో ఆటలాడతాం. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ప్రేక్షకుడిగా ఉన్న మనం రైటర్ అవ్వాలి కాబట్టి ప్రేక్షకుడి కన్నా ఎక్కువ ఆలోచించడం చేయాలి. రైటర్ లక్షణాల్లో కొన్ని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెన్సిటివ్గా ఫీల్ అవ్వడం మనకు తెలియాలి. ఎందుకంటే ఈ సెన్సిటివ్నెస్ లేకపోతే మనం కథలను కానీ క్యారెక్టర్లు కానీ సృష్టించలేం. సమాజంలో జరిగే సంఘటనలకు ఫీల్ అవ్వాలి, డెప్త్గా ఫీల్ అవ్వాలన్నమాట. అంటే డైలీ పేపర్లో కానీ లేదా టీవీలో కానీ ఏదైనా విషయాలు చూసినప్పుడు మనం సెన్సిటివ్గా ఫీల్ అయితేనే కథలు రాయగలుగుతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్ లాంటి సినిమా కథ ఎలా వస్తుంది? ఓ నిర్భయ లాంటి సంఘటన ఎక్కడో జరిగింది, దాని మీద కథ ఎలా వేయగలుగుతాం అని ఆలోచించారు. టెంపర్ అనే సినిమా వచ్చింది. అంటే ఆ క్యారెక్టర్ బేస్డ్ అనుకున్న ఆ క్యారెక్టర్ కాస్త నిర్భయ సంఘటనకి లీడ్ చేస్తుంది. దాంట్లో ఆ క్యారెక్టర్ రియాక్షన్ ఏంటి, అదే కథ, అయిపోయింది సినిమా. ఇలాగనమాట. అంటే ఒక విభిన్నమైన కథలను పట్టుకోవాలన్నా, విభిన్నమైన సినిమాలు రావాలన్నా ముందు మనం సెన్సిటివ్గా ఫీల్ అవ్వడం నేర్చుకోవాలి. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం అనేది ఎలా వచ్చింది? ఆ డైరెక్టరు అక్కడికి వెళ్ళి కేర్ ఆఫ్ కంచరపాలెం అనే ఊర్లో జరిగే భావోద్వేగాలతో ఆటలాడుకుందాం, లేదా దాని మీద ఒక ప్రేమ కథ వేద్దాం, ఈ వ్యక్తుల మధ్య ప్రేమ కథ వేద్దామని సెన్సిటివ్గా ఫీల్ అవ్వాలి. అయ్యాడు కాబట్టి ఆ కథ వచ్చింది. ఓకే, ఎవరైనా కానీ డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ ఫస్ట్ ప్రైమరీ క్వాలిటీ సెన్సిటివ్గా ఫీల్ అవటం. చిన్న చిన్న సంఘటనలకి సెన్సిటివ్గా ఫీల్ అవటం, అప్పుడే మనకు మంచి కథలు వస్తాయి. ఇది అందరికీ బాగా ఉండాల్సిన లక్షణం. సెకండ్ ఏంటంటే ఇమాజినేషన్ స్కిల్, అంటే ఊహించటం. ఇలా జరిగితే ఏమవుతుంది, నెక్స్ట్ ఇలా అయితే ఏమవుతుంది, నెక్స్ట్ ఇలా అయితే ఏమవుతుంది అనుకుంటూ ఊహించాలి. ఇది ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఇమాజినేషన్ ఎవరు మనకి ఆపాదించలేరు. ఇమాజినేషన్ అన్నది మనకి ఇప్పించరు. మనమే క్రియేట్ చేసుకోవాలి. డైలీ ఒక వార్త చదివాము, లేకపోతే ఒక ఇన్సిడెంట్ చూసాము, ఏదైనా తీసుకుని ఊహించండి. నెక్స్ట్ ఏం జరిగి ఉంటుంది? ఏదో సంఘటన జరిగింది, ఏదో క్రైమ్ జరిగింది, నెక్స్ట్ ఏమై ఉంటుంది? పోలీసులు వచ్చి ఉంటారు. పోలీసుల్లో ఒక సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు. సీరియస్ పోలీస్ ఆఫీసర్ ఇలా చేసుకుంటూ వెళ్తే ఏమైంది? ఆ క్రైమ్ చేసిన వాళ్ళు నిజంగా విలన్స్ అయితే ఏమైంది? ఇలా అయింది. కాసేపు స్టోరీ వెళ్ళండి, ఇమాజినేషన్కి వెళ్ళండి. ఆ ఇమాజినేషన్లో అలవాటైతే మనకి ఆ ఇమాజినేషన్ అన్నది ఎంత పెప్పు వస్తుందంటే మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది ఆ ఇమాజినేషన్, రైటింగ్ సైడ్ కానీ డైరెక్షన్ సైడ్ కానీ. సో ఇమాజినేషన్ స్కిల్ని డైలీ అప్లై చేస్తూ ఉండాలి. ఇలా సీన్ వేస్తే ఎలా ఉంటుంది, ఇలాగా స్టోరీ రాస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇలా అయితే ఏమంటుంది, అలా ఎలా నెక్స్ట్ ఆలోచించడం. అది మనకి ఇమాజినేషన్ స్కిల్. ఆ ఇమాజినేషన్ స్కిల్ మనం అందరం పెంచుకోవాలి. ఇది సెకండ్ రైటర్ లక్షణం అనమాట. నెక్స్ట్ థర్డ్
ఒక రైటర్కి కానీ ఒక డైరెక్టర్కి కానీ ఉండాల్సింది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మీకంటూ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. అంటే మీకంటూ వాదం, ఒక బలమైన వాదం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. అంటే మీరు కమ్యూనిస్టా, లేకపోతే మీరు మావోయిజమా, లేకపోతే మీరు క్యాపిటలిస్టా, లేకపోతే మీరు మిడిల్ క్లాస్ వాదా, లేకపోతే మీరు సోషలిస్టికా, లేకపోతే మీరు లేడీస్ తరపున ఫెమినిస్ట్గా ఉంటారా, ఏదో ఒక వాదం. ఆ వాదాన్ని తలకెత్తుకునే మీరు కథలు రాయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ రప్పించుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారి సినిమాలు చూద్దాం. త్రివిక్రమ్ గారి సినిమాల్లో మీరు ఎంత ఆర్భాటాలు ఇది అది ఎంత ఎలాగున్నా కానీ ఆయన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అనే మనస్తత్వం మాత్రం పోదు. మీరు ఎన్ని కథలైనా చూడండి, అతడు చూడండి, ఇది చూడండి, మాటలలో ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేచర్ అన్నది ఆ మాటల్లో కానీ, ఆ కథల్లో కానీ, ఆ క్యారెక్టర్లో కానీ అలా ఉంటూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ సినిమాలు తీసుకుంది. అంటే సోషల్ అప్రోచ్ అనమాట. సమాజంలో జరుగుతున్న దానికి ఒక ఒక సమాధానం, ఇలా జరగకూడదు, దానికి వ్యతిరేకంగా, ఈ సమాజంలో జరిగేదానికి వ్యతిరేకంగా అతను పోరాటం ఉంటుంది. శంకర్ సినిమాలో హీరో పోరాటం, అతను వాదం అనమాట. రాజ్కుమార్ హీరాని, ఆయన వాదం ఏంటి? ఇప్పుడు వరకు ఒక వ్యవస్థలు అనేవి ఎలా ఉన్నాయి, ఆ వ్యవస్థలని అతను సెటైర్ చేస్తూ తన వాదాన్ని తెరకెక్కిస్తాడు. అందువల్ల మనకి 3 Idiots వచ్చింది, అందువల్ల మనకి మొన్నబాయ్ ఎంబీబీఎస్, లాగే మొన్నబాయ్, ఇలాంటి సినిమాలన్నీ వచ్చాయి. అంటే డైరెక్టర్స్గా వాళ్ళకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక వాదం ఉంటుంది. ఆ వాదాన్ని మనకంటూ ఏ వాదం ఉంది, మనకంటూ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది అన్నది పట్టుకోవాలి. ఇప్పుడు శేఖర్ కమ్ముల్ గారు ఉన్నారు, ఆయనకంటూ వాదం ఎలా ఉంటుంది? అతను ఫెమినిస్ట్, అమ్మాయిలను ఎక్కువ పోర్ట్రేట్ చేస్తాడు, అమ్మాయిల యొక్క భావోద్వేగాలను ఎక్కువ పోర్ట్రేట్ చేస్తాడు. కథలో హీరో కన్నా ఎక్కువగా అమ్మాయిల భావోద్వేగాలే ఉంటాయి. చూడండి మీరు, ఫిదాలో ఆ అమ్మాయి తరపునే ఉంటుంది కదా, నెక్స్ట్ ఆనంద్లో అమ్మాయి తరపునే ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా కానీ అమ్మాయిల తరపున పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ ఉంటుంది ఆయన దాంట్లో. నెక్స్ట్ అదే మణిరత్నం సినిమాల్లో హీరోకి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, హీరోయిన్కి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇద్దరికి మంచి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయి. చాలా బ్రాడ్ నేచర్లో ఉంటారు, ఫ్యూచరిస్టిక్గా ఆలోచనలో ఉంటారు. ఇలా కథకులుగా మనం రైటర్గా డైరెక్టర్గా అయ్యే వాళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే మనం ఏమాత్రం స్ట్రాంగ్గా రాయలేం. ఫర్ ఎగ్జాంపుల్ అసురన్ను, నెక్స్ట్ ఇలాంటి తీసిన డైరెక్టర్లు ఉన్నారు. అసురన్ డైరెక్టర్ని ఒకసారి గమనిస్తే అతనికో వాదం ఉంటుంది. అనగదొక్కబడిన ప్రజల వాళ్ళ మీద సినిమాలు తీస్తాడు ఆయన ఎప్పుడు. ఓకే, అప్పుడు ఏంటంటే వాళ్ళ కోణంలో కథలు రాసేటప్పుడు వాళ్ళని హైలైట్ చేయాలంటే వాళ్ళు ఎంత అనగదొక్కబడుతున్నారు అన్న వాదాన్ని అతను బలంగా వినిపిస్తాడు, కాబట్టి అతని సినిమాలు అంతగా సక్సెస్ అవుతున్నాయి. సో ఇలాగనమాట, ఒక డైరెక్టర్ రైటర్ అవ్వాలనుకునే వాళ్ళకి కంపల్సరీగా ఆ వాదం, పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. సో మీ వాదన ఏంటి, మీ ఆలోచన ఏంటి, దీని మీద మనం సాధన చేయాలి, దీని మీద పట్టు రప్పించుకోవాలన్నమాట. నెక్స్ట్ 4th పాయింట్, రైటింగ్ ప్రాక్టీస్ చేయటం. అంటే రోజుకి కనీసం 4 పేజీలు లేదా 2 పేజీలు మ్యాటర్ రాయడానికి ట్రై చేయాలి. అంటే నచ్చిన కథ అన్నా రాయండి, సినిమా స్టోరీ అన్నా రాయండి, సినీ క్యాడర్ అన్నా రాయండి, ఇలా ఏదైనా ఒక పావు గంట ప్రాక్టీస్ చేయాలి. ఇది అలవాటైతే మీరు మీ సినిమాకి సినీ క్యాడర్ ఫ్లో కానీ, సీన్స్ ఫ్లో కానీ, ట్రీట్మెంట్ కానీ రాసుకోగలుగుతారు. మీరే ఒక మంచి రైటర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ హాల్లో 3 గంటలు కూర్చొని ఎగ్జామ్ రాస్తాం. మీరు గుర్తుండే ఉంటుంది. కనీసం 3 గంటలు మనం కూర్చొని రాయగలగాలి కదా, ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్. అంటే 3 గంటలు కూర్చొని మన పేపర్లు రాయగలిగితే కనీసం మనం పాస్ అవుతాం. 3 గంటలు కూర్చుంటున్నాం మనం ఎగ్జామ్ హాల్లో. అలాగే మనం రైటర్ అవ్వాలంటే కనీసం ఒక అరగంట గంట మనం ప్రాక్టీస్ చేయాలి కదా. ఆ ప్రాక్టీసు ఇప్పుడు అది చెత్త అనిపించవచ్చు, కానీ మీకు ఆ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది. అలా పేపర్లు రాసి కొన్ని రోజులకి మీరు పర్ఫెక్ట్ రైటింగ్ రాయగలుగుతారు. స్టార్టింగ్లోనే అంతా వచ్చేది కదా. సో ఫ్యూచర్ జనరేషన్ అంతా డైరెక్టర్ రైటర్ ఒకరే ఉంటారు.
మారిపోయింది. జనరేషన్ మారింది. ఒకరు కథ రాసిస్తే ఇంకొకరు రాసి తీసుకునే రోజులు పోయాయి. అందుకనే మీరే రైటర్గా మారండి. మీరే మంచి కథలు రాయండి. ఓపికతో ఈ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇది 4th పాయింట్. నెక్స్ట్ 5th పాయింట్, కంటెంట్ కలెక్షన్. మీకు నచ్చిన క్యారెక్టర్ కనపడినా, పేపర్లో చదివినా అది డైరీలో రాయడం, కలెక్ట్ చేయడం. నావెల్ చదువుతుంటే ఐడియాస్ వస్తే డైరీలో రాయడం. ఇలా 1 నెల, 2 నెలలు, 3 నెలలు చేశాక మీ దగ్గర కంటెంట్ కలెక్షన్ అవుతుంది. అది మీ ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే మీకు క్యారెక్టర్లు ఉంటాయి డైరీలో, సీన్స్ ఉంటాయి, స్టోరీ లైన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు కలెక్ట్ చేసిన మెటీరియల్ నుంచి తీసుకురాగలుగుతారు. ఇవన్నీ కలెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత దీని మీద స్టోరీ వేయచ్చు. దీని మీద ఇదైతే సీన్ అయ్యిద్ది, ఇది క్యారెక్టర్ అయ్యిద్ది, ఇది స్టోరీ లైన్ అయ్యిద్ది, ఇది భలేగా ఉంటుంది, ఇది కొత్త ఐడియా. ఇలాగ ఆ డైరీని తిరిగేస్తూ ఉంటే ఒక 5-6 నెలలు అయిన తర్వాత మీ డైరీలో ఎంత మెటీరియల్ ఉంటుందంటే 2-3 సినిమాల మెటీరియల్ ఉంటుంది. ఫస్ట్ సినిమా కథ రాసేయడానికి కూర్చోకూడదు. మనం కంటెంట్ కలెక్షన్కి మొదలు పెట్టాలి. బాగా చదవటం, స్పార్క్ వచ్చిన ఐడియాలన్నీ రాసుకోవటం, నచ్చిన సెంటెన్స్లన్నీ రాయటం, ఇలా మెల్లగా ప్రాసెస్ అన్నమాట. ఇది మెల్లగా జరుగుతూ 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 ఒక్కరోజు పదునెక్కుతుంది. సానబట్టడం అంటారు కదా, అది సానబట్టడం జరుగుతుంది. సో ఇవన్నీ రైటింగ్ సైడ్ రావాలనుకునే వాళ్ళకి సజెషన్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్.